తిరుప్పావై 15వ పాసురం భావం ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది. బయటివారు: ఓ లేత చిలుక, ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే. లోపలి గోపాంగన: పూర్ణులైన పువ్వులారా, ఇదిగో వస్తున్నాను. బయటివారు: శీఘ్రముగా రావమ్మా. లోపలి గోపాంగన: అబ్బా, గొల్లుమని ఉలికి పడినట్లు, గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలవకండి, వస్తాలే. బయటివారు: ఓ చిన్ని చిలుక, నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు. నీ నేర్పడితనము, నీ పుల్ల విరుపు మాటలు మేము దగ్గరికే ఎరుగుదుములేమ్మా. లోపలి గోపాంగన: మీరే అట్టి సమర్థులమ్మా, నేనేమి కాదులే. అయినా మీరన్నట్లు నేనట్టిదాన్నేమో, రావాల్సిన వారందరూ వచ్చారా? బయటివారు: ఆ, అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా. లోపలి గోపాంగన: వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు. బయటివారు: కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగారమ్ము. ఇట్లు చేసినా గాని మనం చేయ వ్రతం శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్తూ ఆమెను కూడా తమ గోష్ఠిలోకి చేర్చుకున్నారు గోపికలు. జై శ్రీకృష్ణ. మా ఊర్లో మేము ధనుర్మాసం చాలా వైభోగంగా జరుపుకుంటున్నాము. మీరు కూడా జరుపుకుంటున్నారా? మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.